మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ మీరు ఇంత అనుబంధం కలిగినటువంటి పార్టీని వీడి వెళ్ళడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి? కుట్రపూరితంగా అన్నీ డిసైడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ అలిగి ఉన్నాం, ఇప్పుడు నేను అలిగి ఉన్న రీజన్ రాజీనామా చేసిన దాని తర్వాత కూడా నా అన్నదమ్ములు నా మిత్రులందరూ కూడా నా దగ్గరికి వచ్చి నా కార్యకర్తలు రాజీనామా వెనక్కి తీసుకోండి అన్నారు. కానీ మా పార్టీ రాజీనామా చేసిన తర్వాత నామికే వాస్తే మాత్రం అడగడం జరిగింది. దాని తర్వాత నేను గౌరవంగా మాట్లాడాను మీడియాలో. అది ఇప్పుడు చూస్తుంటే నాతో మాట్లాడుతున్నారు, ఇక్కడ ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో స్టీఫెన్ గారిని కొనుగోలు చేసేటప్పుడు మా అందరిని కూడా అడిగే ప్రయత్నం చేసిండ్రు. కొట్టి పడేయడం వల్ల ఆ ప్రస్తావనే రాలేదు, ఏమీ ఉలుకు లేదు పలుకు లేదు. ఇప్పుడు మాత్రం ఎవరో వస్తున్నారంటే అక్కడ సంపాదించిన డబ్బుతోన ఇక్కడ ఈ పార్టీని మేము ఒక నాయకుని పంపిస్తాం, డబ్బులు మేమే ఇస్తాం, మొత్తం మీరే చేస్తారంటే ఒక్కరోజు కూడా సింగిల్ ఎన్పీ అంటే సింగిల్ ఎన్పీ కూడా ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేయనటువంటి వాళ్ళు ఇంత హుటాహుటిన ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పడే స్థాయికి మంది వాళ్ళ నాయకులు తయారైనారంటే దీని వెనక ఎవరున్నారు, వాళ్ళ ఆలోచన ఏంది, ఎటువంటి డమ్మీ కార్యకర్తలను నాయకులను కోరుకుంటున్నారో నాకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా 2014 అంటే మీరు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవి అడిగారు, అది రాలేదు. దాని తర్వాత మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో నాగర్ కర్నూలు ఎంపీ స్థానం నుంచి కూడా టికెట్ ఆశించారు, అది దక్కలేదు. దీంతో పాటుగా ఇంకొన్ని అంశాలు కూడా మీరు అధిష్టానం నుంచి మీకు హామీ లభించలేదు, అందుకే ఈ రకమైన నిర్ణయం ఉంటుంది. హామీ కాదు, ఇవన్నీ జరిగినా కానీ ఓపికతోనే ఉన్నా. అంటే మీరు మంత్రి పదవి అడిగింది నిజమేనా? ఏం చెప్పారు అసలు అప్పుడు? ఇక నవ్వుతూ వినట్టుగా చేసిండ్రు. ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వకపోతే ఇవ్వకపోయినరు. మా ఆశయాలు ఆలోచనలన్నా నెరవేర్చండి అంటే నేను చెప్పింది చేయి, మీరు ఏం గెలిస్తే చాలు కదా అని అవకాశం పార్టీ ఇస్తుంది కదా, డబ్బులు కూడా పార్టీ ఇస్తుంది కదా అని మాటలు మాట్లాడినా చాలా మనసులో పెట్టుకొని సైలెంట్గా ఉన్నాం. అయితే మీరు రాజీనామా చేసినటువంటి పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, మీరు రాజీనామా కంటే ముందే బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారు, వారితో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు, ఆ తర్వాత రాజీనామా చేశారు, త్వరలోనే ఆయన బీజేపీలోకి వెళ్తారన్నట్టు ఊహాగానాలు కూడా బయట వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు? ఆయనకు చెప్తున్నా, బీజేపీ కాదు కాంగ్రెస్తో కూడా టచ్లో ఉన్నా, బీఎస్పీతో కూడా టచ్లో ఉన్నా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఈ వేదికను దళితవాదాన్ని వాడుకొని చంద్రశేఖర్ ఆజాద్ అటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని మనం పోరాటాలు చేద్దామని కొంతమంది మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా అవన్నీ ఆయనకు చెప్పాలన్నా. ఆయనకు అంత నిశ్చితంగా నేను ఆ మూమెంట్ని కనుక పరిశీలిస్తే దమ్ముంటే నేను ఏ బీజేపీ నాయకులను కలిసినో తీసుకురమ్మానండి. పార్టీలో అన్యాయం జరిగిందని రాజీనామా చేసినట్టుగా భావించాలా, లేకపోతే అంబేద్కరిజాన్ని కొనసాగించాలనే అంశంలో రాజీనామా చేశారని భావించాల్సి ఉంటుంది? ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించే విషయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ విఫలమవుతుంది, అధికార పార్టీ విఫలమవుతుంది. ఈ ఇంకో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఆశించిన స్థాయిలో దూసుకుపోవడం లేదు, ప్రజల కోణంలో మాట్లాడడం కొంతగా నా వేవ్లో ఎంత తగ్గట్టుగా కనిపించడం లేదు. కాబట్టి నేను ఏ రాజకీయ పార్టీకి చేరుతున్నాను కానీ దాన్ని కానీ చెప్పకుండా రిజైన్ చేసి నా మానాను నేనున్నా. ఏది ఏమైనప్పటికీ ఇంకా ఈ సంప్రదింపులు అయితే కొనసాగుతాయి, ఆ తర్వాతే తాను ఏ పార్టీలో చేరుతారనే అంశానికి సంబంధించి అయితే స్పష్టత ఇస్తానని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, TV9 అచ్చంపేట నుంచి.